షలోం ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో మనము ప్రస్తుతము జరుగుతూ ఉన్న యుద్ధ పరిస్థితులను ప్రవచనాత్మకమైన కోణంలో పరిశీలించబోతూ ఉన్నాము. ఒక ప్రొఫెటిక్ టైం లైన్ ని ఈ వీడియోలో స్పష్టముగా మనం పరిశీలించబోతా ఉంటున్నాము. దయచేసి గమనించండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతి డీటెయిల్ చాలా చాలా ఇంపార్టెంట్. మనము పాత నిబంధనలో జరిగిన సంఘటనలను ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు కంపేర్ చేస్తూ మనం పరిశీలించబోతా ఉంటున్నాము. ఆ సంవత్సరాలు, ఆ పరిస్థితులు చాలా చాలా ప్రాముఖ్యం కాబట్టి ఏ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు ఈ వీడియోను పరిశీలనగా వీక్షించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అవకాశం ఉన్నవారు తప్పకుండా మీ యొక్క బైబిల్ ని పక్కన పెట్టుకోండి, ఒక పెన్ను పేపర్ ను మీకు అందుబాటులో పెట్టుకోండి. సో డీటెయిల్స్ లోకి వెళ్ళడానికంటే ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయవలసిందిగా, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మెన్షన్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. మీరు లైక్ చేసినా గానీ, కామెంట్ చేసినా గానీ అద్భుతమైన అంశాలతో కూడిన యొక్క వీడియో అనేక మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకే, ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మొట్టమొదటిగా మనం ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని పరిశీలన చేద్దాము. ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు ప్రవచనాత్మకంగా ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి? ఇదిగో మునుపు జరిగినదే మరలా జరగబోతూ ఉన్నది. కొత్తగా ఏం జరగదంట, గతంలో జరిగిందే మరలా రిపీట్ అవుతాదంట. ఇంకా స్పష్టంగా చెప్పాలి అని అంటే, గతములో జరిగిన సంఘటనలు రాబో సంఘటనలకు ఛాయవలె ఉన్నాయి. అయితే ప్రస్తుతము జరుగుతూ ఉన్న సంఘటనలకు కావచ్చు, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు కావచ్చు, బైబిల్లో ఏదైనా గాని ఛాయరూపకమైన సంఘటనలు ఉన్నాయా? అర్థమవుతుందా? ప్రస్తుతము జరుగుతూ ఉన్న ఈ యొక్క యుద్ధ పరిస్థితులకు, ఈ యొక్క సమయములకు గతములో జరిగిన సంఘటనలు ఏవైనా ఛాయవలె కనబడుతూ ఉన్నాయా? ఏదైనా పోలిక కనబడుతూ ఉన్నదా అనేది మనం ఈ వీడియోలో పరిశీలించబోతూ ఉన్నాము. సో ఇందులో భాగంగా మనం మొట్టమొదటిగా అమాలేకీయుల ఆత్మను గూర్చి పరిశీలించబోతా ఉంటున్నాం. ఏంటి బ్రదర్, మీరేదో ప్రొఫెటిక్ టైం లైన్ అన్నారు, ఈ యొక్క యుద్ధ పరిస్థితులను ఈ యొక్క ప్రవచనాత్మకంగా తెలియజేస్తాను అన్నారు, అమాలేకీయుల ఆత్మను గురించి మాట్లాడుతున్నారేంటి? అసలు ఈ పరిస్థితుల్లో, ఈ సందర్భంలో అమాలేకీయుల ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అని మీరు అనుకోవచ్చు. దయచేసి గమనించండి, నేను చెప్పబో సంగతులను అర్థం చేసుకోవాలి అని అంటే అమాలేకీయుల ఆత్మను అర్థం చేసుకోవడము చాలా చాలా ప్రాముఖ్యము. దీని తర్వాత అసలైన యాక్చువల్ మ్యాటర్ ని మనం డిస్కస్ చేసుకోబోతా ఉంటున్నాము. మరలా చెబుతా ఉంటున్నాను, చివరి వరకు వినండి, ప్రతి డీటెయిల్ ఇంపార్టెంట్. ఓకే, అమాలేకీయుల ఆత్మ. ఇంతకీ ఎవరి అమాలేకీయులు? మనం బైబిల్లో పరిశీలించినట్లయితే ఈ యొక్క అమాలేకీయులు ఏషావు దగ్గర నుండి వచ్చారు. ఓకేనా? ఏషావు సంతానంలో నుండి వచ్చారు. ఇంకా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పాలి అని అంటే, ఏషావు యొక్క మనవడి సంతానంలో నుండి వచ్చిన వారే ఈ యొక్క అమాలేకీయులు. ఈ యొక్క అమాలేకీయులకు ఇశ్రాయేలీలకు భయంకరమైన శత్రుత్వం ఉంది. స్వయంగా దేవుడే అమాలేకీయులను కంప్లీట్ గా ఈ భూమి మీద లేకుండా తుడిచివేయాలి అని ఆజ్ఞాపించడం జరిగింది. అంత భయంకరమైన మాట అమాలేకీయుల గురించి దేవుడు చెప్పవలసిన అవసరత ఏంటి అనేది మనం పరిశీలిద్దాము. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి మహా అద్భుతముగా బయటికి వచ్చాక వారి యొక్క కానాను ప్రయాణంలో మొట్టమొదటిగా ఇశ్రాయేలీలను ఎవరు అటాక్ చేశారో తెలుసా? అమాలేకీయులు అటాక్ చేశారు. ఎక్కడ? రెఫీదీము దగ్గర. ఈ యొక్క బండ నుండి నీళ్లు తాగే సందర్భం ఉంది చూడండి, ఆ స్థలములో ఈ యొక్క అమాలేకీయులు ఇశ్రాయేలీయులను అటాక్ చేయడం జరిగింది. అదే సందర్భంలో మోషే గారు కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆ 2 చేతులు పైకెత్తినప్పుడు ఊరు అహరోనులు వచ్చి సపోర్ట్ చేస్తారు కదా. మోషే అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కింద యెహోషువ యుద్ధాన్ని గెలుస్తూ ఉంటాడు. ఆ సందర్భం అన్నట్టు. ఓకేనా? సో ఆ రకంగా ఇశ్రాయేలీయులను మొట్టమొదటిగా అటాక్ చేసిన జనాంగం ఎవరు అని అంటే అమాలేకీయులు. ఈ యొక్క అమాలేకీయులు అటాక్ చేసే స్ట్రాటజీ ఎంత కన్నింగ్ గా, ఎంత భయంకరంగా, క్రూరంగా ఉంటుందో ఒకసారి మనం వాక్యంలో చూద్దాం. ఓకేనా? ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము
17 నుండి మనం 19 వచనాలను ఒకసారి పరిశీలన చేద్దాము. ఓకే, దయచేసి బైబిల్ ఉన్నవారు నాతో పాటు కూడా తెరిచి ఈ యొక్క వాక్యాలను ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుదాము. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు మీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేసెను. ఈ అమాలేకీలు ఇశ్రాయేలీలను ఎలా అటాక్ చేశారంట ఈ యొక్క రెఫీదీము దగ్గర? ఇశ్రాయేలీలు ఆ జనాంగము వెళుతూ ఉన్నప్పుడు కొందరు ప్రయాసముతో ఉన్నారు, అలసిపోయి ఉన్నారు, నీరసంగా ఉన్నారు. సో అటువంటి పరిస్థితిలో ఆ నీరసంగా వెళుతూ అలసిపోతూ ఈ యొక్క సమస్యలతో ఉన్న ప్రజలను వెనక నుండి వచ్చి, చూడండి 18వ వచనంలో ఉంది ఆ మాట, నీ వారిలో నీ వెనకనున్న బలహీనులనందరినీ హతము చేసెను. వారు ప్రయాసముతో అలసిపోయి నీరసముగా ఉన్న ఆ సందర్భాన్ని వాడు చూశాడు. దాన్ని అవకాశముగా తీసుకొని వెనక ఉన్న వారిని అందరినీ హతం చేసేసాడంట. దయచేసి గమనించండి, ఈ యొక్క అమాలేకీయులు ఇశ్రాయేలీయుల ఎడల కలిగి ఉన్న శత్రుత్వం అనేది ఏదో కేవలము ఒక ఎనిమిటీ కాదు, రక్తదాహముతో కూడుకొని ఉన్నది. అమాలేకీయుల నరాలలో ఇశ్రాయేలీయుల ఎడల భయంకరమైన కసి, విపరీతమైన ద్వేషము చేత వారు నింపబడి ఉన్నారు. ఆనాడు అమాలేకీయులు ఏ రకంగా అయితే ఇశ్రాయేలీలు ప్రయాసముతో అలసిపోయి నీరసముగా ఉన్న సందర్భంలో వెనక నుండి వచ్చి వెనక ఉన్న వారిని అందరినీ హతము చేశాడో, అతి కిరాతకంగా మారణకాండ సృష్టించారో, అదే విధముగా అక్టోబర్ 7th రోజు కూడా ఇటువంటి అమాలేకీల ఆత్మచేత నింపబడిన యొక్క హమాస్ వెనక నుండి వచ్చి షబ్బాతు రోజు యొక్క పండుగలన్నీ ఆచరించి నెక్స్ట్ పండుగకు అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఆ ప్రయాసములో అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్న ఇశ్రాయేలీయులను అతి కిరాతకంగా హతం చేయడం జరిగింది. అటు తర్వాత మనం చరిత్రలో చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు కూడా ఆ సిక్లగు లోయలో విపరీతంగా ఏడుస్తాడు. అక్కడ వాక్యంలో ఏముంది అని అంటే, ఏడవడానికి కూడా ఇంకా ఓపిక లేని స్థితికి వచ్చేసాడంట దావీదు. ఎందుకు అనంటే దావీదు సైన్యము అలా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు దావీదు సైన్యం యొక్క కుటుంబీకులందరినీ, వారి భార్య పిల్లలందరినీ అమాలేకీయులు వారి మీద దండెత్తుకొని వచ్చి అందరినీ బందీలుగా పట్టుకుని పోవడం జరిగింది. వారిని అందరినీ కిడ్నాప్ చేయడం జరిగింది. దావీదుతో ఉన్న సైన్యానికి ఆ వార్త తెలవగానే వాళ్ళు భయంకరంగా ఏడుస్తా ఉంటున్నారు. ఎందుకు అనంటే దావీదుకు తెలుసు అమాలేకీయులు అతి క్రూరులు అనేసి, ఎంతకైనా తెగిస్తారు అని దావీదుకు తెలుసు. దయచేసి గమనించండి, సేమ్ అదే విధంగా అక్టోబర్ 7th రోజు అనేక కుటుంబాలను గాజాకు ఈ యొక్క హమాస్ బందీలుగా కొనిపోవడం జరిగింది. అంతేకాదు దావీదు ఏ రకంగా అయితే అమాలేకీయులందరినీ తుత్తునీయలుగా చేసి తాను కోల్పోయిన దానికంటే ఎక్కువగా తిరిగి సంపాదించుకొని తన వారినందరినీ విడిపించాడో, అదే విధముగా ఇశ్రాయేలీ సైన్యము కూడా గాజాను హమాస్ను తుత్తునీయలుగా చేసి తమ వారినందరినీ విడిపించుకొని గాజా భూభాగంలో సగము వరకు కూడా తమ బలగాలను నిలపడం జరిగింది. అసలు ఈ యొక్క అమాలేకీయుల ఆత్మ అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి అని అంటే, అదే ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదవాలి. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను, ఇది మరచిపోవద్దు. దేవుడు స్వయంగా చెప్తా ఉంటున్నాడు, గుర్తుపెట్టుకోండి, మీరు విశ్రాంతిలోకి వచ్చాక అమాలేకీయుల పేరు అసలు ఆకాశం కింద లేకుండా తుడిచివేయాలి అని అంటా ఉంటున్నాడు. ఈ మాట చాలా కఠినంగా ఉండవచ్చు. అదేంటి, ప్రేమామయుడు కదా దేవుడు, కరుణామయుడు కదా దేవుడు, ఒక జనాంగాన్నే తుడిచివేయాలి అని ఎలా అంటూ ఉన్నాడు అని మీరు అనుకోవచ్చు. దేవుడు ఎందుకు ఈ మాట అన్నాడు అనంటే, అమాలేకీయులు ఇశ్రాయేలీయులను భూమి మీద లేకుండా తుడిచివేయాలి అని ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు కాబట్టే ఆ క్రూరత్వంతో, ఆ కసితోటి, విపరీతమైన ఆ శత్రుత్వము నరాలలో ఆ వైరము చేత నింపబడ్డారు కాబట్టే ఇశ్రాయేలీయులు ఒక్కరు కూడా భూమి మీద లేకుండా అందరిని తుడిచివేయాలి అన్న దుర్బుద్ధిని కలిగి ఉన్నారు కాబట్టే దేవుడు అంటున్నాడు, మీరు వారిని తుడిచివేయండి
అని అంటూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యము ఈ విధముగా తెలియజేస్తూ ఉంది, మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు. నీవు ఇతరుల ఎడల మేలు అనే విత్తనాన్ని విత్తితే, ఆశీర్వాదం అనే విత్తనాన్ని విత్తితే, ఆ మేలు ఆశీర్వాదము అనే పంటనే కోస్తావు. నీవు ఇతరుల యొక్క ఆశీర్వాదమును బాగోగును ఆకాంక్షించినట్లయితే, ఇదిగో ఆశీర్వాదము నీ మీద కూడా కుమ్మరింపబడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విధముగా అన్నారు, కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. అంటే అమాలేకీల ఆత్మ అంటే ఏంటి అనంటే, ఇశ్రాయేలీలను భూమి మీద లేకుండా తుడిచివేయాలి అని అనుకునే ఆలోచనే అమాలేకీల ఆత్మ. సేమ్ అదే ఆత్మ చేత నింపబడిన ఈ యొక్క ఇరాన్ యొక్క ప్రాక్సీస్ అక్టోబర్ 7th రోజు ఆనాడు అమాలేకీయులు ఈ యొక్క మోషే కాలంలో, దావీదు కాలంలో ఇశ్రాయేలీలను ఎలా అటాక్ చేశారో సేమ్ అదే విధముగా అటాక్ చేశారు. దయచేసి గమనించండి, ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ముందున్నాయి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, అక్కడ సౌలు మహారాజు గారితోటి సమూయేలు ప్రవక్త గారు చెబుతా ఉంటున్నాడు, సౌలా ఇదిగో అమాలేకులు ఎవ్వరూ మిగిలి ఉండకూడదు, నువ్వు అందరినీ హతము చేయాలి అని చెప్పినప్పుడు సౌలు ఏం చేసినాడు అనంటే, అమాలేకీల రాజైన అగగును ఆయన స్పేర్ చేస్తాడు, అమాలేకీల రాజును బ్రతకనిస్తాడు. ఆ సందర్భంలో సమూయేలు ఎలా రియాక్ట్ అయ్యాడో మనందరికీ తెలుసు. గమనించండి, దేవుడేమో అమాలేకీలను అందరిని హతము చేయాలి అని అంటే, సౌలు అమాలేకీల రాజైన అగగును బ్రతకనిస్తాడు. సౌలు యొక్క గోత్రం ఏంటి? బెన్యామీను గోత్రము. ఈ గోత్రం కూడా చాలా ప్రాముఖ్యం, జాగ్రత్తగా గమనించండి. అండ్ నౌ ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలోకి వద్దాము. ఈ యొక్క 3వ అధ్యాయం 1వ వచనంలో ఒకడు కనపడతా ఉంటున్నాడు. ఎవడు వాడు? హామాను గాడు. హామాను ఏ వంశీయుడంట? హగాగీయుడంట. హగాగీయుడు అనంటే ఇక్కడ ఉన్న యూదుల లిటరేచర్ ప్రకారము, ఇక్కడ రబ్బీల ప్రకారము, వీరి యొక్క గ్రంథాల ప్రకారము అగాగీయుడు అనంటే సౌలు విడిచిపెట్టిన అమాలేకీయుల రాజు ఉన్నాడు చూడండి, అగగు రాజు. ఆ అగగు రాజు యొక్క వంశంలో నుండి వచ్చిన వాడే ఈ యొక్క హామాను. మరలా అమాలేకీయుల ఆత్మ రివైవ్ అవుతా ఉంది. ఆ అమాలేకీయుల ఆత్మ చేత నింపబడ్డాడు కాబట్టే ఇజ్రాయేలునందరినీ భూమి మీద లేకుండా తుడిచివేయాలి అన్న ఆలోచన చేత నింపబడ్డాడు ఈ యొక్క హామాను గాడు. అయితే ఇక్కడ హైలైట్ ఏంటి అని అంటే, ఈ హామాను యొక్క కుట్రలను ఎవరు లయం చేశారు? మొర్దెకై మరియు ఎస్తేరు. ఈ మొర్దెకై ఎస్తేరు ఏ గోత్రము? ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఈ యొక్క మొర్దెకై ఎస్తేరు బెన్యామీను గోత్రీకులు. ఆనాడు బెన్యామీను గోత్రానికి చెందిన సౌలు గారు అమాలేకు రాజును బ్రతకనిస్తే, ఎస్తేరు గ్రంథంలో అదే బెన్యామీను గోత్రానికి సంబంధించిన యొక్క మొర్దెకై ఎస్తేరులు అదే అమాలేకీయుల వంశంలో నుండి వచ్చిన హామానును నాశనం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, హామాను ఏ దేశస్థుడు? పారసీక దేశస్థుడు, పర్షియా దేశస్థుడు, అనగా ప్రజెంట్ ఇరాన్ దేశస్థుడు. పర్షియా అనగా ప్రజెంట్ ఇరానే పర్షియా. అయితే ఇప్పుడు హైలైట్ ఏంటి అని అంటే, ప్రస్తుతము ఈ యొక్క యుద్ధములో హామాను వచ్చిన పర్షియా నుండే ఆయతుల్లా ఖామేని కూడా వచ్చాడు. హామాను ప్రణాళిక కలిగినట్టుగానే ఈ యొక్క ఆయతుల్లా ఖామేని కూడా ఇశ్రాయేలునందరినీ భూమి మీద లేకుండా వైపౌట్ చేయాలి అన్న ప్రణాళికలను ఎప్పటికప్పుడు రచిస్తూనే ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఆయన బ్రతికిన కానుండి, ఆయన పుట్టిన కానుండి చచ్చిపోయేంత వరకు కూడా ఇజ్రాయేలు దేశ నాశనం కొరకే ఆయన పరితపించాడు. అటువంటి నవీన హామాను అయిన ఈ యొక్క ఖామేనీని ఎవరు చంపారు? బెన్యామీను నామము కలిగిన బెంజమిన్ నెతన్యాహు గారు చంపాడు. సౌలు కాలంలో బెన్యామీను గోత్రంలో నుండి వచ్చిన సౌలు అమాలేకీయుల రాజును బ్రతకనిస్తే, అటు తర్వాత ఎస్తేరు గ్రంథంలో బెన్యామీను గోత్రంలో నుండి వచ్చిన ఎస్తేరు, మొర్దెకైలు అదే అమాలేకీయుల వంశంలో నుండి వచ్చిన హామానును నాశనం చేస్తే, ప్రస్తుతము నవీన హామానుగా పేరు పొందిన ఖామేనీని బెన్యామీను నామము కలిగిన బెంజమిన్ నెతన్యాహు గారు చంపడము అనేది ఇది యాదృచ్ఛికము కాదు, ఇదేదో అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. సమయములు, సంఘటనలు, పరిస్థితులు ఇదిగో దేవుడి చిత్తంలో ఉన్నాయి, ఆయన హస్తగతము. ఇక్కడ హైలైట్ ఏంటి అనంటే, ఎస్తేరు గ్రంథంలో హామాను గారు చనిపోయాక వీళ్ళందరూ ఒక పండుగ చేసుకున్నారు. ఆ పండుగ పేరే పూరీం పండుగ. అయితే ప్రస్తుతము నవీన హామానుగా పిలువబడుతున్న ఆయతుల్లా ఖామేని కూడా
ఆయన చనిపోయింది ఏ టైంలో తెలుసా? ఇజ్రాయెల్ దేశం అంతా పూరిం పండుగను సెలబ్రేట్ చేసుకునే టైంలో ఈ కామేనిని చంపడం జరిగింది. ఇదేదో కోఇన్సిడెంట్ కాదు, యాదృచ్ఛికము కాదు. దేవుడు పరిస్థితులను ఆర్కెస్ట్రేట్ చేస్తా ఉంటున్నాడు. దయచేసి గమనించండి. సొలొమోను మహారాజు గారు ఏమన్నారు? మునుపు జరిగినదే మరలా జరగబోతూ ఉన్నది. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇశ్రాయేలీలు బబులోను చెరలోకి వెళ్ళాక బబులోను చెరలో 70 సంవత్సరాలు గడుపుతారు. ఓకేనా? ఆ బబులోను చెరలో 70 సంవత్సరాలు గడిపాక కోరేషు గారి యొక్క కాలంలో, అనగా క్రీస్తు పూర్వము 538-36 సంవత్సరాల మధ్య మొట్టమొదటి గుంపు అయిన యూదులు ఈ బబులోను చెరలో నుండి యొక్క యెరూషలేముకు వస్తారు, మందిరము తిరిగి కట్టాలి అన్న ఉద్దేశముతోటి. అటు తరువాత క్రీస్తు పూర్వము 483-473 మధ్యలో ఎస్తేరు గ్రంథం యొక్క సందర్భము చోటు చేసుకోవడం జరిగింది. అనగా ఆ టైంలో వారు పూరిం పండుగను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది, ఒక హామాను చనిపోవడం తర్వాత. ఈ ఎస్తేరు గ్రంథం ఇన్సిడెంట్ తర్వాత క్రీస్తు పూర్వము 458-445 సంవత్సరాల మధ్యలో ఎజ్రా, నెహెమ్యాలు యెరూషలేంకు వచ్చి ఈ యొక్క మందిరాన్ని కంప్లీట్ గా కట్టేసి ఆ యొక్క మందిరం యొక్క కన్స్ట్రక్షన్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ టైం జరిగింది, కొంతమంది యూదులు బబులోను చెరలో నుండి యెరూషలేంకి వచ్చారు. దాని తర్వాత ఎస్తేరు గ్రంథంలో హామాను చనిపోయి ఆ యొక్క పూరిం పండుగ చేసుకున్నారు. అటు తర్వాత ఎజ్రా, నెహెమ్యాలు యెరూషలేం వచ్చి మిగిలిన ఆ యొక్క మందిర పనిని మొత్తం కంప్లీట్ చేశారు. అటు తర్వాత ఏం జరిగింది? చరిత్రలో మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో అంతియొకస్ ఎపిఫెన్స్ అనే రాజు ఉన్నాడు. ఆ యొక్క రాజు క్రీస్తు విరోధికి స్పష్టమైన ఛాయ వలె కనబడతా ఉంటున్నాడు. ఎందుకు అనంటే చరిత్రలో ఆ రాజు దేవాలయాన్ని అపవిత్రపరచడం జరిగింది, నాశనకరమైన హేయ వస్తువును దేవాలయంలో అర్పించడం జరిగింది. క్రీస్తు పూర్వము 215-164 సంవత్సరాల మధ్యలో వీడు జీవించాడు. యూదులను అతి కిరాతకంగా, అతి క్రూరంగా వాడు హింసించడం జరిగింది. దీని గురించి ఇంకా డీటెయిల్ గా మీరు తెలుసుకోవాలి అని అంటే ఇదిగో మలాకీ నుండి మత్తయి మధ్యలో ఉన్న ఆ యొక్క 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ ని నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియో తర్వాత ఆ వీడియో చూడండి. ఓకే, మరలా చెప్తా ఉంటున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ యూదులు కొంతమంది వస్తారు, అటు తర్వాత పూరిం పండుగ జరిగింది, అటు తర్వాత ఎజ్రా, నెహెమ్యాలు వచ్చారు. వారి తర్వాత క్రీస్తు విరోధికి ఛాయ అయిన అంతియొకస్ ఎపిఫెన్స్ గాడు వచ్చి మందిరాన్ని అపవిత్రపరచడం జరిగింది. యూదులను అతి కిరాతకంగా, అతి క్రూరంగా హింసించడం జరిగింది. అటు తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి రాకడలో ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఆయన ఆత్మీయ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇది పాత నిబంధనలో ఉన్న యొక్క టైం లైన్. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతూ ఉన్నది మన కళ్ళ ముందు. దయచేసి గమనించండి. ఇశ్రాయేలీలు మొట్టమొదటిసారిగా బబులోను చెరలో నుండి ఈ యొక్క యెరూషలేముకు వచ్చినట్టుగానే ఇదిగో AD 70 తర్వాత యొక్క దేవాలయం కూల్చివేయబడ్డాక వివిధ దేశాలలో, వివిధ ప్రాంతాలలో చెల్లా చెదురైపోయిన ఇశ్రాయేలీలు 1948వ సంవత్సరంలో ఇదిగో తిరిగి ఒక దేశముగా పునరుద్ధరింపబడడం జరిగింది. కోరేషు రాజు కాలంలో చెల్లా చెదరైపోయిన యూదులు తిరిగి ఒక దేశముగా పునరుద్ధరింపబడినట్టుగా 1948వ సంవత్సరంలో చెల్లా చెదరైపోయిన ఇశ్రాయేలీలు తిరిగి ఒక దేశముగా, ఒక జనాంగముగా అవతరించడం జరిగింది. కోరేషు కాలంలో యొక్క యూదులు ఇజ్రాయెల్ దేశానికి వచ్చాక జరిగిన సంఘటన ఏంటి? హామాను గాడిది. యూదులను హత్య చేయాలనుకున్న హామాను గాని సంఘటన, వాణ్ణి చంపడం ద్వారా వాళ్ళు చేసుకున్న పూరీము పండుగ. ఇప్పుడు కూడా యూదులు ఒక దేశముగా అవతరించాక ఇదిగో ఈ పూరీం పండుగ సమయంలో నవీన హామానుగా ఉన్న ఆయతొల్లను చంపివేయడం జరిగింది. ఎస్తేరు గ్రంథంలో పూరీం పండుగ అయిపోగానే కొంత సమాధానకరమైన పరిస్థితి ఏర్పడింది. ప్రారంభించిన మందిరాన్ని తిరిగి కట్టడానికి ఎజ్రా, నెహెమ్యాలను ఆ రాజు యెరూషలేముకు పంపివ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ యొక్క యుద్ధము తర్వాత ఒక సమాధానకరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఎంతైనా ఉన్నది. తద్వారా మందిరము కట్టబడడానికి అన్ని అనుకూలించే పరిస్థితులే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా? పాత నిబంధనలో కోరేషు రాజు గారు ఇదిగో వెళ్ళండి మీ దేశానికి, మందిరం కట్టుకోండి అని వారిని పంపించాక ఆ మందిరము కంప్లీట్ గా పూర్తి అవ్వడానికి ఎజ్రా, నెహెమ్యాల కాలంలో మందిరము పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి దగ్గరగా 78 నుండి 90 సంవత్సరాల సమయం పట్టింది. ఫస్ట్ గ్రూప్ వెళ్ళిన కానుండి ఎజ్రా, నెహెమ్యాలు
వెళ్ళే టైం వరకు 78 నుండి 90 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది మధ్యలో. సేమ్ అదే విధముగా చెదిరిపోయిన యూదులు 1948 సంవత్సరంలో ఒక దేశముగా అవతరించిన ఆ టైము నుండి ఇదిగో ఈ యొక్క పూరిం పండుగ టైంలో యుద్ధము జరుగుతూ ఉన్న ఈ యొక్క టైం వరకు ఉన్న ఇయర్స్ ఎన్నో తెలుసా? 78 సంవత్సరాలు. ఆ కాలంలో ఫస్ట్ గ్రూప్ వెళ్ళిన 78 నుండి 90 సంవత్సరాల తర్వాత మందిరము కట్టబడింది. ఈ కాలంలో ఇజ్రాయేలు అవతరించి 78 సంవత్సరాలు అవుతూ ఉన్న ఈ సమయంలో ఈ యుద్ధము ద్వారా మందిరము కట్టబడే అవకాశాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అనేసి ఇక్కడ యూదులు ఎంతో తీవ్రంగా చర్చించుకుంటూ ఉన్నారు. అయితే మందిరము కట్టబడ్డాక కొన్ని సంవత్సరాల తర్వాత క్రీస్తు విరోధికి ఛాయ్ అయిన అంత్యోకస్ ఎఫీపియన్స్ గాడు వాడి అసలు రంగు బయటపడింది కదా. సేమ్ అదే విధముగా ఇదిగో ఈ యుద్ధము తర్వాత ఒక సమాధానకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. అటు తర్వాత మందిరము కట్టబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాతనే ఈ క్రీస్తు విరోధి గాని యొక్క అసలు రంగు బయటపడుతుంది. దానియేలు గ్రంథంలో క్రీస్తు విరోధికి ఛాయ వంటి ఆ వ్యక్తి అంత్యోకస్ ఎఫీపియన్ సంఘటన తర్వాతే క్రీస్తు ఈ భూమి మీదకి అడుగు పెట్టాడు. సేమ్ అదే విధముగా ఈ క్రీస్తు విరోధి తర్వాతే క్రీస్తు ప్రత్యక్షపరచబడే అవకాశం ఉన్నది. వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది. 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. నాశన పాత్రుడు ఆ పాప పురుషుడు క్రీస్తు విరోధి బయలుపరచబడితేనే ఆ దినం వస్తుందని వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది. అది మనకు గతంలో పాత నిబంధన టైం లైన్ లో స్పష్టంగా కనబడుతుంది. అదే టైం లైన్ మరలా రిపీట్ అవుతూ ఉన్నది. ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది. ఈ యొక్క 3వ మందిరం గురించి ఇంకా ఇక్కడున్న యూదులు ఏమంటా ఉంటున్నారు, వారి గ్రంథాలు ఏమంటూ ఉన్నాయి, ఈ టైం లైన్ ప్రస్తుతం ఉన్న టైం గురించి కొన్ని స్పష్టమైన రచనలు, ఖచ్చితమైన రచనలు మరి వారి దగ్గర ఉన్నాయి. వాటన్నిటినీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి గమనించండి. మిమ్మల్ని ఆందోళనకు గురి చేయడానికి కాదు ఈ యొక్క సంగతులు చెప్పేది. మనము ఎంతో ప్రవచనాత్మకమైన సమయంలో ఉన్నామో, ఎంతో ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నామో. వాక్యాలను చదవడం మాత్రమే కాదు కానీ ప్రవచనాలు మన కళ్ళ ముందే నెరవేర్చబడుతున్న సమయాలలో మనం ఉన్నాం. కాబట్టి సిద్ధపడదాం. మన రక్షకుని ఎదుర్కొనే సమయం ఎంతో సమీపముగా ఉన్నది. సిద్ధపడిన వారు ఆయనను కలుసుకుంటారు. దానికంటే ముందుగా దేవుడు నీ ఎడల నా ఎడల కలిగి ఉన్న ఆ ప్రణాళికను, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మన ఎడల కలిగి ఉన్న చిత్తాన్ని మనము నెరవేర్చే వారముగా ఉండాలి. దేవా, నన్ను ఆ రకంగా సిద్ధపరచు ప్రభువా. నేను చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తూ ఉన్నా కానీ, నేను కాలేజీకి వెళ్తున్నా కానీ, ప్రభువా నీ చిత్తం ఏంటి నా ఎడల, నీ ప్రణాళిక ఏంటి నా ఎడల, అది నెరవేర్చబడాలి ప్రభువా. ఆ రకంగా నన్ను సిద్ధపరచు. ఎందుకు అనంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకే ఒక్క ప్రశ్న మ్యాటర్ ఏంటి అంటే, దేవుడి కొరకు నువ్వేం చేసావు? నిన్ను నీవు దేవుని కొరకు ఎంతగా సిద్ధపరచుకున్నావు? ఇతరులను దేవుడి కొరకు ఎంతగా సిద్ధపరిచావు? అది మాత్రమే నిలిచిపోయిద్ది. దాన్ని బట్టే బలానమ్మకమైన దాసుడా, దాసురాలన్న పేరు పొందుకుంటాము. కాబట్టి ఆ స్పృహను ఎంతవరకు మనం కలిగి ఉన్నాము అని మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనల్ని మనము ఇదిగో లోతైన ప్రార్థన వాక్య అనుభవంతో సిద్ధపరచుకుందాము. చివరి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.